సభకు నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడవ జాతీయ ప్లీనరీ సమావేశాలు నవ్యాంధ్ర రాజధానిలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సమావేశాలకి ముఖ్య అతిథిగా ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఈరోజు మహానాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చదివింది డాక్టర్ అయినా ఆలోచనలు ఎప్పుడూ పేద ప్రజలకు ఉపయోగపడాలని, పేద ప్రజలకు అండగా ఉండాలని, పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతోనే తహతహలాడేవాళ్ళు. అందుకనే ఆయన్ని పేదల డాక్టర్ అని, ₹1 డాక్టర్ అని కొనియాడేవాళ్ళు. ఆ కోణంలోనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కులము, మతము, ప్రాంతము చూళ్ళ, పార్టీ చూళ్ళ, ఎవరు పేదవాళ్ళు ఉంటే, ఎవరు అర్హత కలిగిన వాళ్ళు ఉంటే సంక్షేమ పథకాలు అందాలా, ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తలుపు తట్టాలనే ఆలోచనతో పరిపాలన చేశారు. ఆయన పరిపాలన చేసిన విషయాల్లో అతి ముఖ్యమైనవి ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్రంలోనే పేద ప్రజలకు ఒక వరం. పేదలు అనారోగ్యం వస్తే కార్పొరేట్ వైద్యం ఆ రోజు లేదు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక ఒరవడిని తీసుకొని వచ్చారు. పేద ప్రజలు బతకటానికి, పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. అదే కాదు, ఈ రాష్ట్రంలో ఇళ్ళు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఇళ్ళు శాస్త్రేషన్ విధానంలో అడిగిన వారికల్లా ఇళ్ళు, కులం చూడల, మతం చూడల, ప్రాంతం చూడల, పార్టీ చూడల, శాస్త్రేషన్ విధానంలో ఇచ్చారు. 2004కు ముందు 47 లక్షల ఇళ్లు కడితే 2004-2009 మధ్య 45 లక్షల ఇళ్లు ఈ రాష్ట్రంలో కట్టారంటే పేద ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి అవకాశం కల్పించారు. అదేవిధంగా పెన్షన్లు ₹75 ఉండే పెన్షన్లు ₹200 చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో పేద ప్రజలు చదువుకోవటానికి, బడుగు బలహీన వర్గాలు చదువుకోవటానికి, ఉన్నత కులాల్లో పేదవాళ్ళు చదువుకోవటానికి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేక మంది డాక్టర్లను, అనేక మంది ఇంజనీర్లను ఈ రాష్ట్రంలో చేసిందంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఎలా ఉపయోగపడిందో అర్థం చేసుకోవాలా. అయితే 2014 అప్పుడు ఎన్నికలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పర్టిక్యులర్గా ఈ రాష్ట్రంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మేనిఫెస్టోలో 20-25 పేజీలలో అనేకమైన హామీలు ఇచ్చింది. మరి ముఖ్యంగా బీసీలకైతే 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారండి. చంద్రబాబు గారు ఏమైపోయిందో తెలియదు, బీసీల గురించి ఏం చేస్తా ఉన్నాడో తెలియదు. బీసీలకు ప్రత్యేకమైన సప్లాన్ ఇస్తానన్నాడు. అదే కాకుండా 100 వాగ్దానాలు ఇచ్చాడు. ఒక్క వాగ్దానం కూడా చేయలా. అన్ని వాగ్దానాలు అటకెక్కినాయి. ఎస్సీలకు సంబంధించి అయితే ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సప్లాన్ లేదు. నోడల్ ఏజెన్సీ ద్వారా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. సప్లాన్ వచ్చింది, ఏదో ఉపయోగపడుతుంది అనుకున్నారు. ఈరోజు సప్లాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, సప్లాను ప్లాన్ బడ్జెట్ తగ్గించి
నాన్ ప్లాన్ పెంచి దళితులకు ఎస్టీలకు రావాల్సిన డబ్బుని ఎలాట్ చేయించాల, ఎలాట్ చేసినా కూడా 70% ఖర్చు చేయాల. ఖర్చు చేయకపోగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సప్లై నిధులు వేరే వారికి ఖర్చు చేయడానికి ఈరోజు ఉపయోగపడతా ఉన్నాయి. అందుకనే కాగు నివేదికలో కూడా చెప్పింది, చంద్రబాబు నాయుడు అనే అసమర్థ ముఖ్యమంత్రి దళితుల సప్లాన్ని కూడా మింగేశాడని ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భూమి పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. భూమి లేని నిరుపేదలకు భూమి కొనిస్తే 36 లక్షల ఎకరాల భూమిని ఈ రాష్ట్రంలో ఎస్సీలకు పేదలకు పంచితే అటవీ హక్కుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి గిరిజనులకు 170 యాక్ట్ 1/77 జీవో ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు ఒక్క సెంటు భూమి కూడా ఎక్కడా దళితులకు పంచినటువంటి పరిస్థితి, గిరిజనులకు పంచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. పంచకపోగా రాజధాని భూములు అంటున్నాడు, పంచకపోగా పోర్టుకు భూములు అంటా ఉన్నాడు, పంచకపోగా ఇండస్ట్రీస్కి భూములు అంటా ఉన్నాడు. దళితుల భూములు లాక్కోవటానికి, పేదల భూములు లాక్కోవటానికి ఈరోజు 2015కు సంబంధించి ఒక యాక్ట్ తీసుకొని వచ్చి 10,000 ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీ బీసీల భూమిని లాక్కునని బహిరంగ చెబుతా ఉన్నాడు. ఇదేనా సంక్షేమం? ఇదేనా అభివృద్ధి? అందుకనే ఈ రాష్ట్రంలో దళిత గిరిజన బహుజనుల యొక్క వ్యతిరేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం, ఎస్సీల్లో ఎవరు పుడతారంటాడు. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కులంలో ఫలానా వ్యక్తి పుడతాడు అని చెప్పిన ముఖ్యమంత్రి లేడు. చంద్రబాబు నాయుడు ఎస్సీల్లో ఎవరు పుడతాడు? అదే కాదు, ఈ రాష్ట్రంలో ఆయన ఓటు నోటు కేసులో దొరికిపోతే, కాల్మనీ కేసులో దొరికిపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీలో అడుగుతా ఉంటే అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం పెడతా అన్నాడు. ఈ రోజుకి ఏమైందో తెలియదు. ఇందాకే చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ చట్టం అపహాస్యం అవుతా ఉంది. ఎస్సీ ఎస్టీ చట్టం చంద్రబాబు నాయుడు చుట్టంగా వాడుకుంటా ఉన్నాడు. నిన్న వెస్ట్ గోదావరిలో గగరపర్రులో దళితులను వెలివేస్తే, ఏవయ్యా చంద్రబాబు గారు నీవు ఎందుకు రాలేకపోయావని చెప్పి అడుగుతా ఉన్నాం. మా నాయకుడు, ధైర్యమున్న నాయకుడు గగరపర్రు వచ్చి దళితులలో పరామర్శించి మిగిలిన కులాల వారిని కూడా పరామర్శించి అందరూ కలిసి ఉండాలా, దళితులకు జరిగిన అన్యాయం చట్ట ప్రకారం వారికి సహాయం జరగాల, అందరూ కలిసి ఉండమని చెప్పినటువంటి ధీరోదాత్తుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కుంటుపడింది, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. అందుకనే ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నా. ఎంతగానో స్వాతంత్రం చేకూర్చే ఈ సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగించడంతో పాటు వారంతా సగౌరవంగా తలెత్తే జీవించే చూసేందుకు మా పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందని, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి వాగ్దానాలన్నింటినీ తొంగలోకి తొక్కటం అంటే వారి మీద తమకు అభిమానం కానీ వారంటే భయం కానీ తెలుగుదేశం పార్టీ ఆచరణలో చెప్పడమే కానీ అమలు చేయటం లేదని, భూముల పంపిణీ కానీ స్కాలర్షిప్లు కానీ మెస్సార్జీల పెంపు కానీ లేకపోవటమే కాక హాస్టళ్ల మూసివేత కానీ ప్రభుత్వ పాఠశాలల మూసివేత కానీ ఒక ఉద్యమంగా సాగించడం అంటే నేరుగా ఈ వర్గాలన్నింటినీ ఉద్దేశపూర్వకంగానే అన్యాయంగా అణచివేయటం, బలహీన వర్గాల భూములు లాక్కోవటం, డీపట్టా భూములు లాక్కోవటం అనేది పూర్తిగా రాజ్యాంగం. ఖచ్చితంగా ఇలాంటి అన్నిటి మీద ఖచ్చితంగా దళితులు బీసీల భూములు లాక్కునే దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమానికి పాటుపడుతుందని రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ జరుగుతుందండి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన బహుజనులకు అండగా ఉంటాడని చెబుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది.